ఫిల్మ్ అవార్డ్ 2025లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్న శివాజీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. సో వారికి బొకేని అందించవలసిందిగా రవీంద్ర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు గద్దర్ ఫిల్మ్ అవార్డ్ 2025లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డు అందుకున్న మార్కే రాబిన్ గారిని ఒక్కసారి వెల్కమ్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. ఒక సినిమాకి సంగీతం ఎంత ప్రభావం అవుతుందో, ఎంత ప్రభావితం చూపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇటువంటి సినిమాలకు ముఖ్యంగా మార్కే రాబిన్ గారు చూడడానికి చాలా చాలా స్టైలిష్గా ఉన్నారు, కానీ ఆయన మ్యూజిక్ మాత్రం ఒక మంచి నేటివిటీనే మనకు అందించింది. సూపర్ సార్. అండ్ అలాగే ఈరోజు మన టీం చాలామంది ఉన్నారు, కొంతమంది రాలేదు, బట్ ఉన్న వాళ్ళతో మనం హ్యాపీగా ఈరోజు ఈ సక్సెస్ మీట్ని కంటిన్యూ చేయొచ్చు. మరి ముందుగా నందు. సో వెల్కమ్ నందు. ఎస్, ఆ తర్వాత మరో ముఖ్యమైన పాత్ర పోషించిన మనిక. సో మనిక వెల్కమ్. చక్కటి తెలుగింటి అమ్మాయిలాగా, పల్లెటూరి అమ్మాయిలాగా ఎంత అద్భుతంగా నటించి నిజంగా యూ విల్ హ్యావ్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. సో ఇంకా చాలా సినిమాలు 100% చేయాలని కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ సినిమాకి కర్త కర్మ క్రియ సారథి ఎవరంటే అందరూ చెప్పే మాట డైరెక్టర్. సో మరి ఈరోజు మన మురళి గారు చక్కగా అంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈ 3 విభాగాల్ని కూడా ఎంతో అద్భుతంగా అంటే ఆయన ఇంతకుముందే మాట్లాడుతూ చెప్పారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా కొత్త విషయాలు, మార్పులు చేర్పులు చేసుకున్నాయి. ఇప్పటికీ కొన్ని ఊర్లు స్టిల్ మనకి శ్మశాన వాటికలు లేకుండా ఎక్కడ దహన కార్యక్రమాలు చేయాలి అన్న క్వశ్చన్తో ఉన్నాయట. సో మరి అలా చాలా ఊర్లు ఉన్నాయి. సో ఆ ఊర్లలో ఎన్నో మార్పులు వచ్చాయని కూడా చెప్పారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో వారే డైరెక్ట్గా మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఈ విషయాల గురించి. అండ్ ఆ తర్వాత అనదర్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన మా భాస్కర్ మన్యం గారికి వెల్కమ్. అలాగే రాజశేఖర్ గారికి కూడా స్వాగతం. అండ్ అలాగే మన రవికృష్ణ గారిని బాగా అంటే కులం మీద వ్యామోహంతో ఒక టీం లాగా ఫామ్ అయ్యి